హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాగీస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. ఈరోజు స్పెషల్ నేతి బొబ్బట్లు. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ బొబ్బట్లు చేసినట్లయితే చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని 250 గ్రామ్స్ మైదాను వేసుకోండి. కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వెన్న వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. కొద్దిగా గోరువెచ్చని వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా 5-6 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. గోరువెచ్చని నీళ్ళతో కలపడం వల్ల చల్లారిన తర్వాత బొబ్బట్లు చాలా స్మూత్గా ఉంటాయి. ఈ పిండిలో 1 కప్ ఆయిల్ను వేసుకుని బాగా మిక్స్ చేసి పిండి ఆయిల్లో ములిగేటట్టు అడ్జస్ట్ చేసుకుని 2 గంటల సేపు పక్కన ఉంచుకోండి. పిండిని 2 గంటలు ఖచ్చితంగా నాననివ్వాల్సిందే, లేదంటే బొబ్బట్లు గట్టిగా వచ్చేస్తాయి. 1 కప్పు శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి 2.5 కప్స్ వాటర్ పోసి గంట సేపు నానబెట్టుకోండి. స్టవ్ మీద కుక్కర్ గిన్నె తీసుకుని మనం నానబెట్టిన శనగపప్పును వాటర్తో సహా వేసి మూత పెట్టి 4 విజిల్స్ వేయించండి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఎక్స్ట్రా వాటర్ ఉన్నట్లయితే తీసేయండి. నేను పోసిన వాటర్ నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. గరిటెతో కానీ స్మాషర్తో కానీ బాగా మెత్తగా మెదుపుకోండి. స్టవ్ ఆన్ చేసి 1 కప్పు బెల్లం, 3 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోండి. మనం పప్పును ఏ క్వాంటిటీలో తీసుకుంటామో అదే క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. కొద్దిగా షుగర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం పూర్తిగా మెల్ట్ అయ్యి దగ్గరకు అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. ఒక టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. పూర్ణం బాగా దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు చల్లారనివ్వండి. చల్లారిన పూర్ణాన్ని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చుట్టుకుని పక్కన ఉంచుకోండి. నానబెట్టిన పిండిని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని అరచేతిలో ఒత్తి మధ్యలో పూర్ణం పెట్టి చుట్టూ క్లోజ్ చేయండి. ఎక్స్ట్రా పిండి ఉన్నట్లయితే తీసేయండి. పైన పెట్టే పిండి పల్చగా పెట్టినట్లయితే మనకు బొబ్బట్లు కూడా పల్చగా వస్తాయి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఒక పాలిథిన్ కవర్ తీసుకుని నెయ్యిని అప్లై చేయండి. మనం ప్రిపేర్ చేసిన బాల్స్ను కవర్పై పెట్టి పల్చగా ఒత్తుకోండి. పైన కూడా పాలిథిన్ కవర్ పెట్టి ఒత్తినట్లయితే బొబ్బట్లను పల్చగా ఒత్తుకోవచ్చు. మీకు షేప్ సరిగా రానట్లయితే రౌండ్ షేప్లో ఉండే డబ్బా మూతతో షేప్ సరిగా కట్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యిని అప్లై చేయండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత బొబ్బట్లను వేసి 1/2 నిమిషం అలా వదిలేయండి. అంచుల చుట్టూ నెయ్యిని వేసుకుని మరొక వైపుకి టర్న్ చేసి మళ్ళీ మరికొంచెం నెయ్యిని వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా కాల్చుకోండి. ఇలా బొబ్బట్లన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇవి కనీసం 4-5 రోజుల పాటు నిలువ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్.